ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాలోని నటీనటుల పారితోషికాల గురించి నెట్టింట చర్చ నడుస్తుంది. 2025లో అత్యధిక క్యూరియాసిటీ, హైప్ ఉన్న సినిమాల్లో కూలీ ఒకటి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 14న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలలో రిలీజ్ చేయనున్నారు. దీంతో కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాలో ఆమిర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు. ఇక ఇందులో పూజా హెగ్డే మోనికా స్పెషల్ సాంగ్ ఏ రేంజ్లో హిట్టయిందో చెప్పక్కర్లేదు. మొత్తం 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా బడ్జెట్లో ఎక్కువ భాగం స్టార్స్ రెమ్యునరేషన్స్ కోసం ఖర్చు అయినట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం ఈ సినిమా కోసం రజనీకాంత్ 150 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నారట. ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలలో రజనీ ఒకరు. ఇక ఇందులో విలంగా కనిపించనున్న నాగార్జున కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే ఇందులో దాదాపు 20 నిమిషాల పాటు కనిపించినందుకు అమీర్ ఖాన్ పారితోషికం 20 కోట్లు కాగా, మోనికా అనే ఒకే ఒక్క పాటలో కనిపించే పూజా హెగ్డే ఏకంగా 3 కోట్లు తీసుకుందట. కన్నడ స్టార్ ఉపేంద్ర, శృతి హాసన్ కూలీ సినిమా కోసం 4 కోట్లు పారితోషికం తీసుకున్నారు. ఈ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్నారు రజనీ. ఆగస్టు 14న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే తమిళనాడులో తలైవా ఫ్యాన్స్ సంబరాలు స్టార్ట్ చేశారు. మరోవైపు కూలీ సినిమా హిట్టు కావాలంటూ ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. నివేదికల ప్రకారం కూలీ అడ్వాన్స్ బుకింగ్స్ 1వ రోజుకు 8,35,850 టిక్కెట్లు అమ్ముడయ్యాయి.